చేతులు అయిపోయావు. ఉండవే. వాళ్ళు మనకి ఆశ్రయం ఇచ్చారని మనం ఇక్కడ ఊరికే ఉండకూడదు బామ్మ. ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూ మనము వాళ్ళకి సహాయపడాలి. అప్పుడే మనకి విలువ ఉంటుంది. కావేరి, పప్పుగిన్నె వచ్చిందా? వస్తోందక్క. గౌరీ, ఆ పప్పుగిన్నె తీసుకురా. మజ్జిగ తీసుకురా. త్వరగా తీసుకురా. అమ్మా జానకి, అక్కడే ఆగిపోయానేంటమ్మా? అంజీ, మొహమాట పడకయ్యా. ఏం పార్వతమ్మా, ఇది నీ ఇల్లే అనుకో, రా. అరే బన్నీ, ఈరోజు కుమ్మేద్దాంరా. కుమ్మేసం చిన్న. ఈరోజు ఏంట్రా మన ఇంట్లో స్పెషల్స్? ఏముంటా చిన్న, అదే బాబు అదే చారు. రే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? నీ దెబ్బకి నాన్ వెజ్ వండాలంటేనే వణుకు పుడుతోందిరా వాళ్ళకి. తినడం కూడా తప్పేనా? తినడం తప్పు కాదు నాన్న, ఎవ్వరికి మిగల్చకుండా తింటావే అది తప్పు. పాపం ఎందుకమ్మా పిల్లాన్నట్ట అంటారు? అబ్బాయికి దిష్టి తగులుతుంది. అమ్మా వైషు, అమ్మా వైషు, రామ్మా, ఆకలేస్తా ఉంటది. ఏందమ్మా అట్టా నిలబడ్డారే? కూర్చోండి. మొహమాట పడకూడదు. రండి రండి, కూర్చోండి. ఏమండి, ఇలా మీ ఇంట్లో ఊరికి తింటూ కూర్చోవడం మాకిబ్బందిగా ఉంది. అందుకని ఇకపై మేము తలో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాము. అవునండి, మీరే పని చెప్పినా చేస్తాం. ఇంటి పని, వంట పని, పొలం పని, ఏదైనా సరే తలా ఓ చేయేస్తాం. అలాగే, మీకు ఏది నచ్చితే అది చేయండి. అంజీ, నువ్వు రేపటి నుంచి పొలం పనులు చూసుకో. పార్వతమ్మ, నువ్వు వంట చేయి. అయితే నేను ఇంటి పని అంతా చేస్తానండి. చూడమ్మా జానకి, మీకు ఇబ్బందిగా ఉందని మీరు పని చేస్తానంటే సరే అన్నాను గాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం నేను చేయనివ్వను. వాడిద్దరంటే పర్వాలేదు, కడుపుతో ఉన్న నువ్వు ఎలా పనిచేస్తావమ్మా? అందుకే నువ్వు విశ్రాంతి తీసుకో. ఏ పని చేయాల్సిన అవసరం లేదు. చేస్తే ఊరుకునేది లేదు. ఏంది?
ఏంటమ్మా అందరూ కంచాల ముందు పెట్టుకుని తినకుండా ఉన్నారేంటనా? ఇదిగో ఈయన గారు కూతురు చేత మొదటి ముద్ద తినందే తిండి మొదలు పెట్టరు. ఈయన తినందే మేము తినం. మా వయసు రామ్మా, ఆకలేస్తా ఉంటదమ్మా, రా. వస్తున్నాను నాన్న. సారీ నాన్న, లేట్ అయింది. ఏం పర్వాలేదమ్మా, ఎంత ఆలస్యం అయితే నా చిట్టి తల్లి తినిపించే ముద్ద అంత రుచిగా ఉంటది. హాయ్ అక్క. హాయ్. రావడానికి ఎంతసేపేంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎలా అంటే అలా రావడానికి అదేమన్నా నా తల్లిగారి ఇల్లు అనుకుంటున్నావా? తేడా వస్తే తలలు తీసే ఇల్లు ఆ పెద్దిరెడ్డిల్లు. గౌరీ, అది పెద్దిరెడ్డిలని తెలిసాగా ఆ ఇంట్లో పనికి చేరినావు, ఇప్పుడేం తిట్టాంటున్నావు? నా తప్పేం లేదు, నా పని నేను సరిగ్గానే చేసినాను. మీరే అవకాశాన్ని వాడుకోలేకపోయినారు. ఒంటరిగా ఉన్న చిన్నప్రెడ్డిని చంపమని కబురు తీసుకొచ్చిస్తే చేతగాని వాళ్ళ వదిలేసినారు. ఆ రోజు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి చిన్నప్రెడ్డిని కాపాడినోళ్ళు ఇప్పుడు ఆ పెద్దిరెడ్డింట్లోనే ఉంటుంటారు. ఆ రోజు వాళ్ళు చిన్నప్రెడ్డిని కాపాడితే
నిన్న ఆ చిన్నపరెడ్డి వాళ్ళని కాపాడి తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఎవరిని కాదు, తర్వాత ఏం చేయబోతున్నావో చెప్పు. చెప్పడానికి ఏముండాది, అవకాశం కోసం ఎదురు చూడటం తప్ప. అదే ఎప్పుడొస్తుంది అవకాశం? ముందు డబ్బి అవసరం ఉండాది. ముందు పని చూడు, తర్వాత ఎంత కావాలంటే అంత ఇస్తా. అవసరం ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తే ఏం లాభం? ముందు డబ్బి. సరే తీసుకో. ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పు. నేనేం చేయను, చేయిస్తాను. ఇప్పుడు కొత్తగా ఆ ఇంట్లో చేరినోళ్ళు ఆ ఇంట్లో వంట పని చేస్తుండారు. ఇప్పుడు వాళ్ళు తినే అన్నంలో ఏం కలిపినా ఆళ్ల మీదకే వెళ్తాది. ప్రస్తుతానికి అదొక్కటే అవకాశం. సరే, సమయం చూసి ఆ పెద్దిరెడ్డి కథ ముగించాయి. సరే, నేను వెళ్తుండా. జానకి గుండె నిబ్బరం కలది కాబట్టి తట్టుకోగలిగింది గాని వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాళ్ళు. నీలా నీలా నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు పీడకలు పడిందే. నాకు మాట ఇవ్వే, నువ్వు అట్లాంటి పిచ్చి పనులు చేయనని. రే, నేనా పని చేసేదాన్నే అయితే సూర్య నన్ను కాదన్న రోజే నా అడుగు కాటి వైపు పడేదిరా. ఆశపడుతూ ఆశపడుతూ అలసిపోయానే, జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయి. ఏంటి నీలా అట్టా ఉన్నావు? సూర్య గుర్తొచ్చాడా? సూర్య చేసిన అన్యాయం గుర్తొచ్చింది. ఓన్లేవే, ఎవరి పాప నాళ్లే పోతారు. ఇంకో పెళ్లి చేసుకుని సూర్య మాత్రం సంతోషంగా ఉంటాడా ఏంటి? మనం చూడవా?
మనిషి ఇంతలా ఎలా మారిపోతాడ్రా? ప్రేమించాడు, వెంటపడ్డాడు, నన్ను ఆరాధించానన్నాడు. నేను తన మామ కూతురునని తెలిసి మనిద్దరం కలిసి జీవించడానికే పుట్టాం, అందుకే కలిసామన్నాడు. కానీ ఎవరో వచ్చి పగని నమ్మిస్తే క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశాడు, నన్ను గెంటేశాడు. ఏమైపోయాయిరా ఇంతకు ముందున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు? నేను పగవాడి కూతురున్నమాట నిజమే కావచ్చు, కానీ మా మధ్య ప్రేమ కూడా నిజమే కదరా. పోనీలే, పగ అతనిలో ఉన్న ప్రేమని కప్పేసింది. ముందు ముందు తెలుసుకుంటాళ్లే, నన్ను వెతుక్కుంటూ అతనే వస్తాళ్లే అనుకున్నాను. కానీ ఇలా చేశాడేంట్రా? నన్ను కన్నవాళ్ల వల్ల అతను తన కన్నవాళ్లకి దూరం అయ్యాడు అన్నది నిజమో అబద్ధమో నాకు తెలీదు. కానీ మా మధ్య ఏర్పడిన బంధం నిజమే కదరా. ఒక నిజం ఇంకో నిజాన్ని అబద్ధం చేయలేదురా బాలు. నిజం ఎప్పుడు నిజమే. విచిత్రం ఏంటంటే నేను నిజం కాదని నమ్మాడంటే కారణం ఉంది. కానీ నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతనే అన్న విషయం అసలు తనకి గుర్తు రావడం లేదేంట్రా? అదెలారా? చూసావా, అతనికి నేను గుర్తులేనంటూ నేను అతన్నే గుర్తు చేసుకుంటున్నాను. వద్దురా, ఇక మీదట నాకు అతను గుర్తు రాకూడదు. మర్చిపోవడం అనేది ఒకటి సొత్తేం కాదే, నేను మర్చిపోగలను. ఏరా, మర్చిపోలేనా? మర్చిపోతాన్రా, మర్చిపోయి బ్రతకగలను. కానీ ఒక్కటి మాత్రం అర్థమైందిరా, జీవితంలో ముందుకెళ్లాలంటే మర్చిపోవాలి. గతంలో ఏం జరిగినా మర్చిపోవాలి. మర్చిపోతాన్రా, నీలో పడిన కష్టాలన్నీ, నీళ్ళు అనుభవించిన బాధల్ని అన్నింటినీ మర్చిపోతాను. అంతెందుకురా, అసలు ఈ నీళ్ళనే మర్చిపోతాను. నేను జానకినే, ఇకపై నేను జానకినే. బ్రతుకుదాంరా, లేని వాళ్ళ గురించి ఆలోచిస్తూ కాదు, ఉన్న మన గురించి ఆలోచిస్తూ బ్రతుకుదాం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి ఆలోచిస్తూ బ్రతుకుదాం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తూ బ్రతుకుదాం. ఏమంటావు? మాట్లాడవే. అది అది బ్రతుకుదాంరా, బ్రతుకుదాం. భయంగా భయంగా అయోమయంగా క్షణం ఓ మృగంగా వరం మాయగా శపించే కలైనా అదో నిజంగా భరించే విధంగా గతం లేదుగా చితికే బతుకే చిరా
బతుకుతావు నీలా. నువ్వు నీ బిడ్డ కోసం బతుకు. నేను మీ ఇద్దరి కోసం బతుకుతాను. ఇద్దరి కోసం బతుకుతాను. ఆ రోజు చెల్లెలు తప్పు చేస్తుందని ఆలోచించి తనే తప్పు చేశాడు. దాని ప్రతిఫలంగా చెల్లెలి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు.